హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ కొద్దిగా గ్యాప్ అప్ తోటి 25,313 దగ్గర ఓపెన్ అయింది. అక్కడి నుంచి రీచ్ అయిన హై కూడా దాని దగ్గరలోనే ఉంది, 25,320. సో ఈ రెండింటిని కంబైన్గా మనం 25,320నే తీసుకుందాం. హై అండ్ ఓపెనింగ్ ఒకటే లెవెల్ దగ్గర తీసుకుంటున్నాం. నిన్న మార్కెట్లో చూసుకున్న గ్యాప్ అప్ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ పడిపోవడం అండ్ అక్కడి నుంచి స్టెబిలైజ్ అవుతూ ఒక లెవెల్ దగ్గర క్లోజ్ అవడం. అలానే ఈరోజు కూడా జరిగింది. మార్కెట్ ఈ గ్యాప్ అప్ని హోల్డ్ చేయలేకపోయింది. అక్కడి నుంచి ఇంట్రాడే లో చూసుకున్నట్లయితే ఈరోజు ఇంట్రాడే లో 25,235. నిన్న కూడా 100 పాయింట్స్ రేంజ్ అనుకున్నాం, ఇంచుమించు అదే రేంజ్ ఈరోజు కూడా రెస్పెక్ట్ చేసింది. లెస్ దెన్ 100 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ కన్సోలిడేట్ అవుతూ ఈ లో లెవెల్ నుంచి మార్కెట్ ఫైనల్గా క్లోజింగ్ వచ్చేసి 25,280 యాక్చువల్ క్లోజింగ్. నిన్న క్లోజింగ్ చూసుకుంటే 25,280. సో సిమిలర్ రేంజ్ నిన్న ఏదైతే క్లోజింగ్ వచ్చిందో అదే రేంజ్ దగ్గర మార్కెట్ క్లోజ్ అవడం అయితే జరిగింది, 25,280. ఇది యాక్చువల్ మార్కెట్ క్లోజింగ్. ఇక్కడ మార్కెట్ అయితే స్టెబిలైజ్ అవుతుంది. యాక్చువల్గా నిన్న మనం 25,250 లెవెల్ని సపోర్ట్ లెవెల్ లాగా ట్రీట్ చేసాం. సో ఆ లెవెల్ ఈరోజు కూడా ఒక సపోర్ట్ ఏరియా లాగా యాక్ట్ చేస్తూ ఇక్కడ నుంచి మార్కెట్ని పుష్ చేస్తూ 25,280 దగ్గర క్లోజ్ చేయడం జరిగింది. ఒకసారి క్లియర్గా ఈ మొమెంటం 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూస్తే మార్కెట్ ఓపెన్ అయిన లెవెల్ గ్యాప్ అప్ తోటి 25,315 అరౌండ్ ఓపెన్ అయింది. నిన్నటి క్లోజింగ్ 25,280, ఒక 35 పాయింట్స్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అవుతూ ఇక్కడ నుంచి మార్కెట్ వెంటనే కరెక్ట్ అయింది ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే. యాక్చువల్గా మనం ఎక్స్పెక్ట్ చేసిన సపోర్ట్ లెవెల్ 25,250. సో ఈ 25,250 ఏరియా దగ్గరే మార్కెట్ ఎక్కువ టైం స్పెండ్ చేయడం చూడగలుగుతున్నాం. ఆఫ్టర్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్స్ ఇక్కడ మార్కెట్ అంతా ప్రతి క్యాండిల్ 25,250 లెవెల్ని టచ్ చేస్తూనే వెళ్ళింది. ఇది ఒక సపోర్ట్ ఏరియా లాగా యాక్ట్ చేసింది. ఇక్కడ 9:45 నుంచి 12:45 3 అవర్స్ పాటు ఇదే జోన్లో కన్సోలిడేట్ అయ్యాక, సో ఇక్కడ మనకు బిగ్ క్యాండిల్ కనపడుతుంది కదా, ఆల్మోస్ట్ ఈ క్యాండిల్కి ఇన్సైడ్ క్యాండిల్స్ ఫామ్ చేయడం జరిగింది. ఫైనల్గా 1 o'clock క్యాండిల్లో మనకు ఒక బ్రేక్అవుట్ వచ్చింది. బట్ స్టిల్ మార్కెట్ కన్సోలిడేషన్లోనే ఉంది. ఎలా అయితే మార్కెట్ బ్రేక్అవుట్ ఇచ్చిందో అలా పడిపోయింది. చాలా సప్రెస్డ్గా మార్కెట్ అయితే మూవ్ అయింది. ఫైనల్గా 25,300 లెవెల్ని మళ్ళీ టచ్ చేస్తూ 25,280 నిన్న ఏదైతే మనకి క్లోజింగ్ వచ్చిందో ఆ క్లోజింగ్ దగ్గరే మార్కెట్ క్లోజ్ అయింది. హయ్యర్ లెవెల్స్లో మార్కెట్ ఉంటుంది కాబట్టి కన్సోలిడేషన్ అనేది తప్పనిసరి. ఈ కన్సోలిడేషన్లో ఇంత టైం స్పెండ్ చేసింది కాబట్టి ఇక్కడి నుంచి రేపటి మార్కెట్లో ఫర్దర్ ర్యాలీ కంటిన్యూ చేయడానికి ఒక స్ట్రెంత్ అయితే క్రియేట్ చేసుకుంటుంది. ఈ సపోర్ట్ లెవెల్ ఇంకా స్ట్రాంగ్ అయినట్టు మనం గమనించవచ్చు. ఇక్కడి నుంచి మార్కెట్ని మనం నిన్న ఏదైతే రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తామో ఫర్దర్గా 25,300 అబోవ్ క్లోజ్ అవుతుంటే 25,500 వరకు మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. సో 25,300 నుంచి 25,500 ఇది ఒక రేంజ్. అంటే 25,300 అబోవ్ మార్కెట్ క్యాండిల్స్ క్లోజ్ అవుతుంటే ఈ 200 పాయింట్స్ రేంజ్నే ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒకవేళ 25,300 బిలోనే మార్కెట్ కన్సోలిడేట్ అవుతుంటే దెన్ ఎల్లుండి ఎక్స్పైరీకి ఓన్లీ 100 పాయింట్స్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. బికాస్ 25,200 లెవెల్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా, అది బ్రేక్ చేయదనే నేను అనుకుంటున్నాను. సో దిస్ ఈస్ అవర్ కేస్ 1 అండ్ దిస్ ఈస్ కేస్ 2. దట్స్ ఫర్ నిఫ్టీ 50. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ 2 days 51,300 అబోవ్ క్యాండిల్ బాడీస్ క్లోజ్ అయ్యాయి కాబట్టి ఒక గ్రీన్ క్యాండిల్తో మార్కెట్ అయితే క్లోజ్ అవుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేసాం. కానీ ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే మార్కెట్ ఓపెన్ అయిన లెవెల్ 51,480. ఈ లెవెల్ దగ్గర మార్కెట్ ఓపెన్ అవుతూ అంటే 51,500 ఏరియాని చాలా రెసిస్ట్ చేసింది. అక్కడి నుంచి మార్కెట్ లోయర్ సైడ్ రీచ్ అయిన లో 51,240. ఇంట్రాడే లెవెల్లో ఈ 51,300 సపోర్ట్ని కూడా బ్రేక్ చేస్తూ లోయర్ సైడ్ వెళ్ళడం అయితే జరిగింది. 51,240 లోని టచ్ చేసి అండ్ ఫైనల్గా ఈ లో నుంచి మార్కెట్ లాస్ట్ 1 అవర్లో మనకి స్ట్రాంగ్ ర్యాలీ అయితే ఇవ్వడం జరిగింది 51,750 వరకు. ఇది ఇంట్రాడే హై. ఇక టోటల్ రేంజ్ చూసుకున్నట్లయితే 500 పాయింట్స్ రేంజ్ కనపడుతుంది. సో ఈ మధ్య కాలంలో డే వేస్లో చూసుకుంటే ఇది చాలా పెద్ద రేంజ్. మనకి 27th ఆగస్టు రోజు కూడా ఈ విధంగానే వచ్చింది. హై అండ్ లోస్ చూసుకుంటే సో ఇట్స్ లెస్ దెన్ 500 పాయింట్స్. ఇక్కడ 500 పాయింట్స్ రేంజ్ సింగిల్ డేలో మనకి బ్యాంక్ నిఫ్టీ కవర్ చేయక చాలా వీక్స్ అవుతుంది. సో పెద్ద మూమెంటం అయితే ఇచ్చింది. ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్తో కూడా క్లోజ్ అవ్వడం జరిగింది. ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ కూడా
ఈ 51,690 దగ్గర క్లోజ్ అయింది. 51,690, ఒక 200 పాయింట్స్ గ్రీన్ క్యాండిల్ బాడీ. ఇట్స్ ఎ గుడ్ సెంటిమెంట్. రేపటి మార్కెట్లో కూడా 51,500 అబోనే టోటల్ మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో మార్కెట్ ఓపెన్ అయిందేమో 51,480 అరౌండ్. ఇక్కడ ఓపెనింగ్ లెవెల్లో 51,500 లెవెల్ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడం జరిగింది. నిన్నటి క్యాండిల్స్లో చూసుకుంటే 51,450 బిలోనే ఆల్మోస్ట్ అన్ని క్యాండిల్ బాడీస్ కూడా క్లోజ్ అవ్వడం జరిగింది. సో అదే లెవెల్ మనకి ఈరోజు కూడా రెస్పెక్ట్ చేయడం జరిగింది. ఈ 51,450 నుంచి 51,500 ఇది ఒక రెసిస్టెన్స్ జోన్ అనుకున్నట్లయితే లోయర్ సెట్ 51,300. సో కంప్లీట్గా ఒక 150 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ కన్సోలిడేట్ అవ్వడం ఇక్కడ మనం చూడొచ్చు. ఈ 150 పాయింట్స్ రేంజ్లో 9:30 నుంచి 2:30 వరకు ఆల్మోస్ట్ 80% ఆఫ్ మార్కెట్ టైం అంతా ఇదే జోన్లో స్పెండ్ చేసి ఫైనల్లీ లాస్ట్ 1 అవర్ టైంలో మనకి ఇక్కడి నుంచి 51,450 నుంచి 51,750 హై వరకు సో సడన్ షిఫ్ట్ మార్కెట్లో రావడం అయితే జరిగింది. ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ తోటి 51,690 దగ్గర క్లోజ్ అయింది. లాస్ట్ మూమెంట్ వరకు ఇది ఏదైతే రెసిస్టెన్స్ జోన్ లాగా యాక్ట్ చేసిందో ఇప్పుడు 51,500 అబోవ్ మార్కెట్ క్లోజ్ అవడం వల్ల మనం 51,500ని ఒక సపోర్ట్ జోన్ లాగా ట్రీట్ చేయొచ్చు. సో ఇక్కడి నుంచి మార్కెట్ని రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీకి క్లోజింగ్ వచ్చేసి 52,000. సో ఈ 500 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ క్లోజింగ్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 52,000 విల్ బి ద రెసిస్టెన్స్. సో రేపు మార్కెట్ ఎక్స్పైరీ కాబట్టి ఈ లెవెల్ని రెస్పెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో దిస్ ఈస్ అవర్ ఎక్స్పెక్టెడ్ రేంజ్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to my channel SV Trade Blogs. Bye guys, see you tomorrow.